హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే రెసిపీ చూసేద్దాం. చాలా తక్కువ టైంలోనే వీడియో అయితే షూట్ చేసామన్నమాట. ఇది చేసి కూడా 3-4 డేస్ అవుతుంది. నాకు కొంచెం ఒంట్లో బాగాలేక కొంచెం జలుబు, దగ్గు, ఫీవర్ కూడా వచ్చిందనమాట. బాడీ పెయిన్స్, జ్వరం తగ్గింది, కానీ నీరసమాను కొంచెం జలుబు దగ్గుంది. దగ్గు ఎక్కువగా వస్తుందన్నమాట. ఇంక ఇది చేసేసి వీడియో నేను 4 డేస్ అయింది వాయిస్తో చేయలేదన్నమాట. పిల్లలు టీవీ అది చూస్తుంటే సౌండ్స్ వస్తున్నాయి అనేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇంకా కొంచెం వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నా హెల్త్ గురించి అడిగిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పల్లె వంట ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ, చూడండి. ఇక్కడ వచ్చేసి సాటర్డే రోజు చేశాను అనమాట. ఇది సాటర్డేనా ఫ్రైడేలో చేశాను, యాక్చువల్ గుర్తులేదు ఎగ్జాక్ట్గా. ముందైతే మీల్ మేకర్ తీసుకొచ్చారనమాట మా వారు ప్యాకెట్. దాన్ని వాటర్ మరిగించేసి వేడి నీళ్ళల్లో వేసి కొద్దిసేపు చల్లారిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ వేసి చేతులతో గట్టిగా పిండాను. ఇది నేను ఓన్లీ పలావ్కే అనుకున్నాను, కొంచెం ఎక్కువ అయ్యేసరికి క్వాంటిటీ. నేను కర్రీ కూడా చేశాను అనమాట. యాక్చువల్గా కర్రీ లేకుండా కూడా తినేసేయచ్చు ఈ పలావ్ని, అంత టేస్టీగా ఉంటుంది. గిన్నెలో మనం వేడి నీళ్ళలో వేసుకున్న మీల్ మేకర్ అంతా తీసేసుకు వాటర్ లేకుండా ఇలా గట్టిగా పిండి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనకు కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ పలావ్లోకి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే వెజ్ చేశాను కాబట్టి మీల్ మేకర్స్ తోటి అసలు కర్రీ చేయొద్దు అనుకున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండేసరికి ఆలు, టమాటో, మీల్ మేకర్స్ వాటిలోనే కొన్ని ఉంచేసి కర్రీ అయితే చేసేసాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పిల్లలకి బాగా నచ్చింది అనమాట. కొంచెం స్పైసీ తక్కువగా వేస్ట్ చేశాను. దీంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కాలీఫ్లవరు, ఆలు, టమాటో, మనకు నచ్చినవి, ఇంకా మన దగ్గర గ్రీన్ పీస్ ఉండే పచ్చి బఠానీ, లేదంటే బీన్స్ కానీ, క్యారెట్ ఇలాంటివి ఉంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని నేను ఇది ప్రెషర్ కుక్కర్లో పెట్టేద్దామనేసి డైరెక్ట్గా అదే గిన్నెలో పెట్టేశాను. సారీ అండి, 2 సార్లు యాడ్ అయిపోయింది ఇది. దీంట్లో హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ తక్కువగా వేసాం కదా, ఆటోమేటిక్గా కొంచెం హీట్ తొందరగా అవుతుంది కాబట్టి మసాలాతో పాటు వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టే సిమ్లో పెట్టామంటే కొంచెం మగ్గుతాయి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. దాని తర్వాత మనం మీల్ మేకర్స్ ఉన్నాయి కదా, దాంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సగమేమో కర్రీ, కొంచెం సగం ఏమి ఉంచలేదు, కొన్నే ఉంచాను. మిగిలినవన్నీ మనకి రైస్కే వేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా దీంట్లో మనం ఏమీ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇలా అడుగంటకుండా సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలి. మాట్లాడుతుంటే కొంచెం దగ్గు వస్తుంది, అందుకే స్లోగా చెప్తున్నాను. అదైతే పక్కన బర్నర్ పైన షిఫ్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ కర్రీ కోసం కొంచెం జీలకర్ర యాడ్ చేసుకున్నాను, అలాగే ఆవాలు కూడా యాడ్ చేశాను. మనం దాంట్లో ఏమైతే వేసామో రైస్లో అవన్నీ కూడాను కొన్నిగా ఉంచేసి కర్రీ కోసం అయితే దీంట్లో వేసేసాను అనమాట. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో గ్రేవీ కోసం పెరుగు యాడ్ చేశాను. కర్రీ సేమ్ మనం రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ అనమాట అంతా కూడాను. ఆలు, టమాటో, మీల్ మేకర్స్ వేసేసి కాసేపు మగ్గనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసేసి బాగా మిక్స్ చేసి లైట్గా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనం మగ్గించేసుకోవాలి. దగ్గరికి గ్రేవీలా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే లైట్గా వేసాను, ఎందుకంటే పిల్లలు తినరు కర్రీతోటి. ఓన్లీ రైసే బాగుంటుంది అట్లా ప్లెయిన్గా. ఆనియన్, లెమన్తో తింటే చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో కొంచెం వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి, సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి మనం ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం అనుకోండి. నేను రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసుకునే రైస్తోనే వండుతున్నాను, అయినా సరే చాలా బాగా వచ్చింది. బాస్మతి రైస్ అయితే ఇంకా బాగా వస్తుంది. పాత బియ్యం అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీరు తీసుకునే బియ్యం పాతవా కొత్తదా దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అయితే నేను ఆల్రెడీ బియ్యం వాటర్ కొలిచి పెట్టుకున్నాను. నానబెట్టేటప్పుడే బియ్యం నార్మల్గా సింక్ వాటర్తో కడిగేసి ఆ తర్వాత మంచినీళ్ళే వేసాను అనమాట. దాంతోపాటు డైరెక్ట్గా మొత్తం దాంట్లో పోసేసాను ఇంకా, ఎందుకంటే కొలిచి పెట్టిన వాటర్ కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. మళ్ళీ తర్వాత మనం మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి సరిపోయిందా లేదని. కర్రీలో కూడా వేసాం కాబట్టి లైట్గా ఉన్నా పర్లేదు, సరిపోతుంది, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ కర్రీ చేయకుండా ఓన్లీ పలావ్ మాత్రమే తినాలనుకుంటే సాల్ట్ కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈలోపు మనకి ఇవి కూడా మగ్గిపోయాయి. ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా దీంట్లో మనం వేసుకోవాల్సిన కర్రీకి కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ ఇంకా
పెరుగు 1 కప్పు వేసుకోండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదంటే గరం మసాలాలతో పాటు మనకి పల్లీలు, నువ్వులు ఉంటాయి కదా, అవి కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్లా చేసేసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్లా చేసుకోండి. మిక్సీ చేసుకొని వేసుకున్నా ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. నేను అంత పెద్ద ప్రాసెస్ ఎందుకు అనుకోకుండా చేశాను కాబట్టి పెరుగు యాడ్ చేశాను. పెరుగు కూడా చాలా బాగుంటుంది. మొత్తానికైతే కర్రీ అనుకోకుండా చేశాను. చాలా బాగా వచ్చింది రెండింటి కాంబినేషను. మీరు ట్రై చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. పచ్చి ధనియాల పొడి, కొంచెం వేయించిన ధనియాల పొడి లైట్గా వేసాను. నేను గరం మసాలా అయితే యూజ్ చేయను అనమాట. ఓన్లీ మనకి స్పైసెస్ ఉంటాయి కదా, లవంగాలు, ఇవి డైరెక్ట్గానే యూజ్ చేస్తాను. రైస్కైనా, బిర్యానీకైనా, దేనికైనా మసాలా అసలు వాడను అనమాట. ఎప్పుడైనా రెసిపీ ఏదైనా కంపల్సరీ వెయ్యాలి అనుకుంటే ఒక చిన్న ప్యాకెట్ ఏదైనా తీసుకొచ్చుకొని యూజ్ చేసుకుంటాను, కానీ రెగ్యులర్ కర్రీస్లో కానీ నాన్ వెజ్లో కానీ గరం మసాలా యూజ్ చేయను. పెరుగు వేసిన తర్వాత కాసేపు మగ్గించేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. కర్రీ కొంచెం దగ్గరికి వచ్చి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు రైస్ కూడా అయిపోయిందండి. నేను ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టాను. కుక్కర్ ఒకసారి చూపించమని అడుగుతున్నారు. నేను మా పల్లె వంట ఛానల్లో ఒకసారి రైస్ పెట్టే చూపిస్తే మాకు కూడా చూపించరా, బాగుంటుంది. అంటే మార్నింగ్ వండితే నైట్ వరకు కూడా హీట్ ఉంటుంది అనమాట. మనం 24 hours రైస్ కుక్కర్ మన ఆన్లో ఉంచేస్తే ఏం అవ్వదు. దాని స్పెషాలిటీ అదనమాట. మీకు కావాలనుకుంటే నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎంత అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ రైస్ వండుకున్నప్పుడు చల్లగా అయిపోతే మళ్ళీ తినాలనిపించదు కదా, అలాంటప్పుడు అయితే బాగా యూజ్ అవుతుంది. బయటకు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నైట్ వచ్చి రైస్ వండుకోవాలన్న ఇబ్బంది ఉన్న వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది. చెప్తాను చూడండి. నీకు ఏ ఛానల్లో చెప్పాను షార్ట్ వీడియో, అది కూడా మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మనకి రైస్ అయితే కుక్ అయిపోయిందండి. మంచి స్మెల్ వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. దీంట్లోకి కొంచెం కర్రీ అలాగే పెరుగు, లెమన్, ఆనియన్ తోటి అయితే తినేసాము. టేస్ట్ చాలా చాలా బాగుంది. ఈరోజు వీడియో అయితే ఇదనమాట. నెక్స్ట్ మీకు ఏమైనా రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను. వాయిస్ అయితే మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. కొంచెం దగ్గరగానే ఉండి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఎవరికైనా డిస్టర్బెన్స్గా ఉంటే సారీ. అంతే, మన రెసిపీ అయితే అయిపోయింది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. ఇది లంచ్ బాక్సెస్ కానీ డిన్నర్ కానీ ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళకి, వెజ్ వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా కొంచెం కొత్తగా వండి పెట్టాలన్నా బాగా సెట్ అవుతుంది అనమాట. సింపుల్ కూడాను, చేయడం చాలా తక్కువ ప్రాసెస్ అనమాట. టైం కూడా ఎక్కువ ఏం తీసుకోదు. అనను దీవెనకైతే పెట్టేసి ఇచ్చేసాను, అలా తినేశారు, బాగా నచ్చింది. థ్యాంక్ యూ.